నేటి నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రవేశ పరీక్షలకు మాదిరిగానే ఇంటర్ ఎగ్జామ్స్కు ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించేది లేదంటున్నారు అధికారులు. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు నేటి నుంచి జరగనున్నాయి. మొత్తం 9,42,000కు పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందుకోసం మొత్తం 1,277 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మార్చి 18 వరకు జరిగే ఈ పరీక్షల్లో 4,52,550 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, మరో 4,90,169 మంది సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కు అటెండ్ అవుతున్నారు. ఉదయం 9 నుంచి 12 వరకు ఎగ్జామ్ జరగనుంది. అయితే గంటకు ముందే ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవాలని అధికారులు చెబుతున్నారు. నిమిషం ఆలస్యమైన ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని కరాఖండిగా చెబుతున్నారు. మరోవైపు ఇదే సమయంలో ఫీజు పేరుతో హాల్ టికెట్లను ఇవ్వకుండా ఆపేస్తే కఠిన చర్యలు తప్పవని కాలేజీలను హెచ్చరించింది బోర్డు. పరీక్షల సమయంలో ఇలా హాల్ టికెట్స్ ఇవ్వకుండా బ్లాక్మెయిల్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అంటోంది. అలాగే ఎగ్జామ్ సజావుగా జరిపేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు కూడా వేశారు. ఇటు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునేందుకు, పరీక్షా కేంద్రాలను తెలుసుకునేందుకు యాప్ని కూడా విడుదల చేసింది ఇంటర్ బోర్డు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ కూడా పెట్టింది.